యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మన జీవితంలో ప్రభు మరొక దినాన్ని పొడిగించాడు. ఇప్పటి వరకు మనల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఎందుకు ఈ మాటలు మనం సారికి చెప్పుకుంటున్నామంటే, దేవుడు కరుణ సంపన్నుడు, కృప చూపించువాడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను ఎంతగానో ప్రేమించవలసినటువంటి అవసరం మనకున్నది. ఆయన చేసినటువంటి కార్యములను మనం ఎప్పుడు కూడా నెవర వేసుకోవలసినటువంటి అవసరము మనకున్నది. మనం ప్రార్థన చేసుకుని వాక్యం భాగంలోకి వెళదాం. ప్రియులారా, తలలో ఉంచినట్లయితే, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అని స్తుతింపబడుచున్నటువంటి ప్రభువా, నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని దేవ, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మా కొరకు ఈ భూమి మీద నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతలు. క్రీస్తులో మమ్మలను ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు ప్రభు బిడ్డలముగా నాయన మమ్మల్ని చేసుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు మమ్మలను మా కుటుంబాలను కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య భాగం కొరకు మేము ఎదురు చూస్తుండగా నువ్వు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం నువ్వే పొందమని, అధ్యక్ష వహించమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామములో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించాడు. మన వాక్య భాగంలోకి వెళదాము. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిపరుడవై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెప్పిన. మనం 6:14 నుండి కూడా చదువుకుందాం. ఓడ ఎలాగా తయారు చేయబడింది. సితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధము ఇది. ఆ ఓడ 300 మూరల పొడవును, 50 మూరల ఎడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడును క్రిందకి దాన్ని ముగింపవలెను. ఓడ తలుపులు దాని ప్రక్కను ఉంచవలెను. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవము వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుకుందును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్లను ఓడలో ప్రవేశింపవలెను. ప్రియ సహోదరులారా, ఇక్కడ నోవాహు కొరకు ఓడను దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ ఓడ బారు 450 అడుగులు, ఎలడుపు 75 అడుగులు, ఎత్తు 45 అడుగులు, దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారం. మరి ప్రియ సహోదరులారా, ఎందుకు ఓడను చేశాడు దేవుడు? ఎవరి కోసం చేశాడంటే,
నోవాహు కుటుంబం కొరకు ఓడను సిద్ధపరిచాడు. ఎందుకు సిద్ధపరిచాడు? ఇక్కడ 6వ అధ్యాయము దేవుడు అంటాడు నోవాహుతో, 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కదా, నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంత మాత్రమే కాదు, నోవాహు నీతిపరుడును తన తరమ వారిలో నిందారహితుడై ఉండెను. నీతిపరుడు నిందారహితుడుగా ఉండే. ఆ తరములో నివేస్తీయులు ఉన్నారు, వాళ్ళు బలత్కారులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు, ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. అలాంటి వారి మధ్య ఉన్నటువంటి నోవాహు నిందాపరుడుగాను కదా, నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు, నీతిపరుడుగాను నిందారహితుడిగా ఉన్నాడు. అందుకు దేవుడు నోవాహు దేవుని ఎదుట కృప పొందినవాడాయను. ఇక్కడ ఆయన మాత్రమే కాదు, ఇక్కడ చూడండి 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెబుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు, చూశాడు నోవాహుని. ప్రియ సహోదరి సహోదరులారా, భూలోకంలో నివాసం చేస్తున్న ప్రజలారా, ఆనాడు నోవాహుని ఏ విధంగా అయితే దేవుడు చూశాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నోవాహు ఆ రోజుల్లో ఎలాగా నోవాహు ఒక్కడే నీతిపరుడుగాను నిందారహితుడుగాను ఎలాగా కనపడ్డాడో, కతిమా జనాంగం భూమి మీద నివాసం చేసే జనులు బలత్కారులుగా కనపడ్డారు దేవుని దృష్టిలో, చెడ్డవారుగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనంతయు దేవునికి హృదయములో నొచ్చుకున్నంత చెడుతనము. మనుషుణ్ణి ఎందుకు చేశాను నేను భూమి మీద, నరుణ్ణి ఎందుకు చేశాననేటువంటి చెడుతనము వాళ్ళలో నిండిపోయి ఉన్నది. దేవుడే నేను నొచ్చుకున్నాడు హృదయంలో. అయితే నోవాహు అయితే కృప పొందినవాడుగాను నిందారహితుడుగాను కదా ఉన్నాడు. ప్రియులారా, నీతిమంతుడిగా ఉన్నాడు నోవాహు. మరి ఆ కాలంలో దేవుడు వాళ్ళ కుటుంబం కొరకు రక్షణ ఓడను సిద్ధపరిచారు. తర్వాత జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో ప్రపంచం అంతా మునిగిపోయింది. ఈ నోవాహు ఒక కుటుంబము, వాళ్ళతో పాటు జంతువులు, దేవుడు ఏవైతే ఆ ఓడలోనికి పిలిచాడో ఆ జంతువులన్నీ, ఆ పక్షులన్నీ, ఆ పురుగులన్నీ ఆ ఓడలో ప్రవేశించాయి. ఆడదగాను మగవారుగాను, మగది ఆడది రెండు ప్రవేశించాయి, వాళ్ళతో పాటు ఉన్నాయి. భోజనం ఏర్పాట్లు అక్కడ మొత్తం జరిగిపోయింది. మరి జలప్రళయం వచ్చింది, మొత్తం నిండిపోయింది. ఆ ఓడ మాత్రం తేలుతూ ఆ కుటుంబము రక్షణ పొందింది. మరి మనం మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుందాం. 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 ఏమంటాడంటే, నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు మొదట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లిగిచ్చుచుండు. జలప్రళయం వచ్చు అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయి, అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ దేవుడు స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, ఆ కాలంలో నోవాహు స్వార్థ ప్రకటించాడు, ఎవరో వినలేదు. అయ్యా మీరు మార్చుకోండి, దేవుడు
ఈ భూమి మీదకి జలప్రలయం తీసుకురాబోతున్నాడు, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి అందరికీ చెప్పాడు. ఈయన ఓడ తయారు చేసుకుంటానే నోవాహు అందరికి సువార్త ప్రకటించాడు. అయ్యా, నేను నా కుటుంబం కొరకు దేవుడు నన్ను ఓడ తయారు చేసుకోమన్నాడు, నేను దేవుడు చెప్పిన కొలతల ప్రకారం నేను ఓడను తయారు చేసుకుంటున్నాను, మరి మీరందరూ కూడా దేవుని మాట వినండి, దేవుణ్ణి తెలుసుకోనండి అని చెబితే ఎవరు కూడా దేవుని మాట వినలేదు ప్రియులారా. ఎవరు కూడా వినలా. నోవాహుని ఎగతాళి చేశారు. నోవాహు మాత్రం ఏం పట్టించుకోకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నోవాహు కంప్లీట్ చేశాడు. ఓడని ఆ ఓడలోనికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు ద్వారా మరణం పొందకుండా రక్షింపబడ్డారు. గొప్ప రక్షణ, దేవుని రక్షణ కదా వాళ్ళకి వచ్చింది. అందుకని దేవుని దయ వలన, కృప వలన వాళ్ళు రక్షింపబడ్డారు, నశించిపోవాలి. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అరిశారు, కేకలు వేశారు, తలుపు తీయమన్నారు నోవాని. అయితే నోవాహు తలుపు తీయటం ఎలాగా? దేవుడే వేశాడు ఆ డోరు. ఆ అరుపులు, కేకలు విన్నారు, వాళ్ళు చనిపోయారు. అయ్యా, ఈ కాలంలో ఉన్న ఓ స్త్రీ పురుషుడా, ఓ మానవుడా, దేవుడు నేను పిలుస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రజలారా, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ఆనాడు నోవాహు ఎంతమందితో చెప్పినని వినలేదు, ఎవరు రాలేదు, నోవాహుని ఎగతాళి చేశారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడయ్యా, మీరు నమ్మండి, రక్షణ పొందండి అని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రకటింపబడుతుంది. కానీ అనేక మంది నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రియులారా. చూడండి ఒకసారి, ఎన్ని భాషల్లో దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటింపబడుతుందో ఒకసారి ఆలోచించేయండి. అయ్యా, పెడచెవుని పెట్టగాకండి. ఆనాడు ఒక కుటుంబం కోసమే ఓడను తయారు చేసినటువంటి దేవుడు ఈరోజు మనుషులందరూ రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభు నీతిని గురించి తెలుసుకోవాలని తన ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. పంపించి ప్రకటన చేస్తున్నాడు. అయ్యా, ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యం మనకు పరలోకంలో ఉన్నది. అందుకని నోవహు కాలంలో జరిగినట్టు మనుష్య కుమారు కాలంలో కూడా జరుగును. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు మరలా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు నోవహు కాలంలో ఏ విధంగా ఉన్నారో మనుష్య కుమారుని కాలంలో కూడా అలా ఉంటారు. కాబట్టి సువార్త ప్రకటిస్తుండగా, దేవుడు మన కొరకు రక్షణ సిద్ధపరిచి ఉండగా, ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యపరుస్తావా? నిర్లక్ష్యం చేసుకుంటావా? ఆ రక్షణకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావా? రమ్మని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెబుతున్నాడు. త్రోసివేయనని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి రక్షణ పొంది పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుతావా? లేకపోతే ఈ లోకంలోనే జీవిస్తూ దేవుడు లేని మనుషులుగాను, దేవుడు తెలియని మనుషులుగాను ఉండి చనిపోయిన తర్వాత ఆ నరకంలో ప్రవేశించటం ఎవరికైనా ఇష్టం ఉండిద్దా? అయితే ఓ సహోదర, సహోదరి, ఓ జనులారా, భూలోకం నివాసం చేసే ప్రజలారా, అన్ని భాషల్లో దేవుడు బైబిల్ ఇచ్చి ఉండగా, అన్ని భాషల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి సువార్త ప్రకటింపబడుచుండగా నువ్వు వింటావా? నువ్వు నమ్ముతావా యేసుక్రీస్తు ప్రభుని? నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అందుకని చూడండి, మత్తయి సువార్త అన్నాడు కదా,
ఇక్కడ నోవాహు దినములు ఎలాగున్నవో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు మొదట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచుండి జలప్రళయం వచ్చియో అందరినీ కొట్టుకుని పో వరకు ఎరగక పోయిరి. అలాగే మనుష్య కుమారుని దినాల్లో కూడా ఉంటుంది ప్రియులారా. సువార్త ప్రకటింపబడుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన మన కొరకు ఆ శిలువ మాను మీద వేలాడదీయబడిన వాడై ఆయన మరణించాడు. ఆయన 3 మేకులు పీక్కోలేక కాదు మరణించింది, ఇక్కడున్న భూమి మీద ఉన్న ప్రజలందరూ రక్షించటానికి, ఆ యొక్క మరణాన్ని జయించటానికి, సమాధి మీద విజయం పొందటానికి. ఎవరైనా మరణించి సమాధి చేయబడి లెగుస్తారా? ఎవరు లెగవలేరు. ఈ రోజుకి లెగవలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆయనే మరణం మీద విజయం కలగజేశాడు. నువ్వు నేను ఆయన నమ్ముకుని చనిపోతే ఆయన వచ్చినప్పుడు ఆ మరణం మీద మనకు కూడా విజయము కలగజేసి ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఇది నమ్మి విశ్వాసం ఉంచితే మనం కూడా దేవుని రాజ్యంలో ఉంటాము. నమ్మకపోతే నరకంలో ఉంటామని దేవుడు తెలియపరుస్తుండగా, ఓ సహోదరి, ఓ సహోదరా, నీ యొక్క హృదయంలో నువ్వు ఏమని ఆలోచించుకుంటున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు అన్నాడు, తనను తానే పరీక్షించుకొనవలెను అని దేవుడు చెబుతున్నాడు. ఎవరంతటికి వాళ్ళము, స్త్రీలైనా పురుషులైనా, తనను తానే పరీక్షించుకుని ఏది మంచిదో ఏది చెడ్డదో యోచింపవలసినటువంటి అవసరం మనకి భూమి మీద దేవుడు ఇచ్చి ఉండగా, ఆయన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథాన్ని అన్ని భాషల్లో ఇచ్చి ఉండగా, ఆ బైబిల్ గురించి, ఆ పరిశుద్ధ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం మన మీద ఉండి ఉంటుండగా, నువ్వు వస్తావా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తావా? నీ హృదయం ఇస్తావా? ఇస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు, నిన్ను తన బిడ్డగా చేసుకుని తన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఈ మాటలో ఎందు విశ్వాసం ఉంచాలి ఆనాడు. మరి నోవాహు ప్రకటిస్తుంటే నోవాహు కాలంలో ఉన్న ప్రజలు దేవుని మాట వినలేదు, నోవాహు మాట వినలేదు. ఈ కాలంలో ఉన్నటువంటి మనము కూడా దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే, ఆయన బిడ్డల ద్వారా ప్రకటిస్తుంటే ఎవరూ నమ్మట్లేదు. ఆ కాలంలో జరిగిన దానికి ఈ కాలంలో జరుగుతున్న దానికి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయ్యా, అమ్మా, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తారా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలని నా ఆశ, నా ప్రార్థన. దేవుడు మనకి పరలోక సంబంధమైనటువంటి ఏర్పాటును, దీవెనలను మనకిచ్చాడు. ఆ పరలోక సంబంధమైనటువంటి పట్టణంలో మనం ఉండాలని దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదము, భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును పొంది మనం ఆయన మహిమార్థంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నేను కూడా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటుండగా మరి మీరందరూ రక్షణ పొందాలని నా ఆశ. మరి వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, జనులారా, భూమి మీద ఉన్నటువంటి నివాసం చేసే ఈ కాలంలో ఉన్నవారులారా, యేసుక్రీస్తు ప్రభు పిలుస్తుండగా పెడచెవిని పెట్టకుండా మరి ఆయన వద్దకు రావాలని నా ప్రార్థన. మరి ఈ మాటలు మనందరి మేలు కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.